వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా పరాజయ పాలైందనే చెప్పాలి. మునుపెన్నడూ లేనంత విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. అదే విధంగా తాము అసలు ఓడిపోతామని కూడా వైసీపీ ఊహించినంత విధంగా స్థానాలు చాలా తక్కువగానే వచ్చాయని చెప్పాలి. ఇక కూటమి విషయానికి వచ్చినట్లయితే 175 స్థానాలకు గాను 164 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. అదేవిధంగా వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక బీజేపీ వచ్చినట్లయితే 8 నియోజకవర్గాలు, అదేవిధంగా టీడీపీ 135 స్థానాలను కైవసం చేసుకోగా జనసేన 21 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక వైసీపీ తరపున 11 స్థానాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు, వాటి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పార్టీ అధినేత జగన్ తో పాటు ఆర్ మత్తెలింగం, ఎం విశ్వేశ్వరరాజు, టి చంద్రశేఖర్, బి శివప్రసాద్ రెడ్డి, దాసరి సుధా, ఏ అమర్నాథ్ రెడ్డి, వై బాలనాగి, బి విరూపాక్షి, పి ద్వారకానాథరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. వీరంతా ఎంత మెజార్టీతో గెలిచారో వారి సమీప ప్రత్యర్థులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. పులివెందులలో వైఎస్ జగన్ 61,687 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 54,628 ఓట్లు వచ్చాయి. జగన్ కు మొత్తం 1,16,315 ఓట్లు పడినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అంటే ఇక్కడ ఆయనకు 61.38% ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధ్రువకుమార్ రెడ్డి 3వ స్థానంలో నిలిచారు. 2019లో జగన్ కు 90,000, 2014లో 75,000 మెజార్టీ వచ్చింది. పులివెందులలో టీడీపీ ఓట్లు 2019తో పోలిస్తే సుమారు 22,000, 2014తో పోలిస్తే 14,000 పెరిగాయి. అరకులో వైసీపీ అభ్యర్థి రేగం మత్తెలింగం 31,877 ఓట్ల మెజార్టీతో బీజేపీ నాయకుడు పాంగి రాజారావుపై గెలుపొందారు. జగన్ తరువాత ఈయనదే అత్యధిక మెజార్టీ. మత్తెలింగంకు ఓవరాల్ గా 65,658 ఓట్లు రాగా రాజారావుకు 33,781 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి వంతల రమణ 13,555 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. 2014లో ఇక్కడ వైసీపీకి 34,000 ఓట్ల మెజార్టీ రాగా 2019లో 25,441 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు సుమారు 7,000 మెజార్టీ పెరిగింది. పాడేరులో 68,170 ఓట్లు సాధించిన వైసీపీ అభ్యర్థి ఎం విశ్వేశ్వరరాజు విజయం సాధించారు. ఇది ఎస్టీ రిజర్వ్డ్ సీటు. ఇక్కడ ఆయనకు 19,338 ఓట్ల మెజార్టీ దక్కింది. తెలుగుదేశం అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఓడిపోయారు. ఎర్రగొండపాలెం ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి టి చంద్రశేఖర్ 5,200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను కాకుండా ఇక్కడ కొత్త అభ్యర్థి చంద్రశేఖర్ కు వైసీపీ అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా మొదటిసారిగా గూడూరి ఎరిక్సన్ బాబును బరిలో నిలిపింది. చంద్రశేఖర్ కు 91,741 ఓట్లు పడ్డాయి. ఆయన సమీప ప్రత్యర్థి టీడీపీ నేత గూడూరి ఎరిక్సన్ బాబు ఓటమి పాలయ్యారు. ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఆయనకు 2,456 ఓట్లు మెజార్టీ దక్కింది. శివప్రసాద్ రెడ్డి 1,18,89 ఓట్లు, తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి 99,433 ఓట్లు సాధించారు. బద్వేలు విషయానికి వచ్చినట్లయితే మహిళా అభ్యర్థి గెలుపొందారు. దాసరి సుధా ఇక్కడ విజయం సాధించారు. ఆమెకు 18,567 ఓట్ల మెజార్టీ లభించింది. బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్న 71,843 ఓట్లు సాధించి ఓడిపోయారు. ఇక రాజంపేట విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 92,609 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ నేత బాలసుబ్రహ్మణ్యంపై ఆయనకు 7,016 ఓట్లు మెజార్టీ లభించింది. మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి వై బాలనాగిరెడ్డి 12,805 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బాలనాగిరెడ్డికి 87,662 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్రరెడ్డి 74,857 ఓట్లతో ఓడిపోయారు. ఆలూలో వైసీపీ స్వల్ప మెజార్టీతో బయటపడింది. ఇక్కడ బి విరూపాక్షి 2,831 ఓట్ల మెజార్టీతో టీడీపీ నాయకుడు బి వీరభద్ర గౌడ్ పై గెలుపొందారు. విరూపాక్షికి 1,264 ఓట్లు దక్కాయి. ఇక్కడ కాంగ్రెస్ బాగా ఓట్లు చీల్చింది. తంబళ్లపల్లి విషయానికి వచ్చినట్లయితే వైసీపీ అభ్యర్థి పి ద్వారకానాథ్ రెడ్డి ఇక్కడ 10,000 పైచిలుకు మెజార్టీతో నెగ్గారు. తెలుగుదేశం అభ్యర్థి
డి జయచంద్రారెడ్డిపై ఆయన విజయం సాధించారు. ద్వారకానాథరెడ్డికి 94,136 ఓట్లు, జయచంద్రారెడ్డికి 84,033 ఓట్లు వచ్చాయి. జగన్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన వారంతా ఘోరంగా ఓటమి పాలవగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఈ ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6,095 ఓట్ల మెజార్టీతో వైసీపీని గెలిపించారు. రామచంద్రారెడ్డికి 1,07,93 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి చల్లా రామచంద్రారెడ్డి 94,698 ఓట్లు పొందగలిగారు. చాలా రౌండ్లలో ఇరువురి మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ కనిపించింది. ఇక్కడ 3వ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థికి 4,000 పైచిలుకు ఓట్లు దక్కాయి. 2019లో రామచంద్రారెడ్డికి 42,000 మెజార్టీ, 2014లో 31,000 మెజార్టీ వచ్చింది, 2009లో 40,000 మెజార్టీ వచ్చింది.